For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. గురువుగారు, విభూది వల్ల ఉపయోగం ఏమిటి? విభూది అనేది ప్రతిరోజు ధరించాలా? ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ధరించాలా? విభూది అంటే భస్మం, భస్మం అంటే బూడిద. అంతే కదండి. అంటే ఇప్పుడు ఇది తగలబడ్డా ఇది తగలబడ్డా ఇది తగలబడ్డా చివరికి అయ్యేది బూడిద. ఆ బూడిద ఎవరికి ఇష్టం అండి? శివుడికి. శివయ్యకి ఇష్టం. ఉజ్జయిని తెలుసు కదండి. ఉజ్జయినిలో నేటికి కూడా ఇవాళ ఎవరైనా చనిపోతే ఆ భస్మాన్ని స్వామివారికి తెల్లవారుజామున అభిషేకం చేస్తుంటారు. చక్కగా ఆ భస్మాన్ని ఒక వస్త్రకాలితం చేస్తుంటే ఆ స్వామివారి మీద వర్షం పడుతుంటగా పడుతుంటుంది. ఆ భస్మం కోసం ఎగబడతారు చాలామంది. అది పెట్టుకుంటే నుదుటి రాత మారిపోతుంది అని చెప్పి. అది నిజమా అబద్ధమా అనేటువంటిది, అబద్ధమైతే ఆ అభిషేకం కోసం కొన్ని వందల మంది కొట్టుకోరు. ఖచ్చితమైన నిజం. ఎందువల్లంటే అమ్మా, ఈశ్వరుడు ఉండేదే శ్మశానంలో. అంటే ఆయన నిరామయుడు, నిరంజనుడు. శివలింగం మీద అభిషేకం చేస్తాం, పాలు పోస్తాం, ఏమవుతాయి? పోతాయి. తేనె పోస్తాం, పోతాయి. అంటే ఏంటంటే నీకు వచ్చింది ప్రతిదీ పోతుంది అని గ్రహించుకో అని. చిన్నప్పుడు అని మాట్లాడతాం, పెద్ద అయిన తర్వాత అలానే మాట్లాడిపోతాయి. చిన్నప్పుడు ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తాం, పెద్ద అయిన తర్వాత మళ్ళీ నడకపోతుంది. చూపు చిన్నగా వస్తుంది, అలానే చూపు వచ్చిన ప్రతిదీ పోవటమే. దీంట్లో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నీకంటూ ఒక స్థానముద్ర వేసుకోవాలి అంటే ఈశ్వరునికి భస్మార్చన చేయన్నారు. నీ యొక్క ముద్ర ప్రపంచానికి చాటి చెప్పాలి, నీ తరతరాలకు ఇవ్వాలంటే నువ్వు ఈశ్వర ఆరాధన చేయి. ఎందువల్లంటే విభూతిర్భూతిరైశ్వర్యమనిమాదికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ అని చెప్పి ఆ విభూతి రేఖలు అనేటువంటిది నుదుటిని పెట్టుకుంటే అది ఎంతసేపట్లో నుదుటిని పెట్టుకున్నటువంటి భస్మం ఆరిపోతుందో ఆ సమయంలోనే ఆ ఈశ్వరుడు నీకు అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు అంటారు. ఎందుకంటే ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. ఈ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు. ఆ భస్మం అనేటువంటిది మనం ఏ శివాలయానికి వెళ్ళినా భస్మం తెచ్చుకుంటూ ఉంటాం ఇంటికి. అవునండి. ఇవాళ ఇచ్చే భస్మం ఎక్కడ భస్మం కదమ్మా, నామం సున్నం అని కల్పిస్తున్నారు. పిడకలు, ఆవు పిడకలు లేదా ఆవు పచ్చిపేడ కాల్స్తే, ఆవు పచ్చిపేడని కాలిస్తే వారం రోజుల పాటు అందులోంచి భస్మం వస్తుంది. ఆ భస్మాన్ని తీసుకొని ఈశ్వరుడికి ఆరాధన చేయాలి. ఆ శివలింగం 1.5 అంగుళాలు 2 అంగుళాలు ఉంటుంది. ఆ భస్మం అనేటువంటిది మనం జరజర రాలుస్తుంటే ఆ శివలింగం నిండిపోవాలమ్మా. నిండిపోయిన తర్వాత ఆ భస్మం ఒక ప్లేట్లోకి తీసుకొని రోజు ఆ భస్మాన్ని ధరించడం వలన 28 రోజుల పాటు నిరంతరం కనుక ఆ ఆరాధన చేసినట్లయితే లేదు, కాదు, కూడదు అనేటువంటి శబ్దం ఆ ఇంట్లో వినిపించదు. ఇంట్లో చేయొచ్చు సార్ అలా? ఇంట్లో చేయండి, గుళ్ళో చేయండి, ఎక్కడైనా చేయండి. ఆ ఇంట్లో ఆ శబ్దం వినిపించదు. లేదు, కాదు, కూడదు అనేటువంటి శబ్దం ఆ ఇంట్లో పొరపాటులో వినిపించింది. అంత విశేషమైంది. దీని గురించి ఒకానొక సమయంలో దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దానికి ఎక్స్పైరీ డేట్, ప్రతి ఒక్కదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ భస్మం ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉండదు. దీని మీద ఎక్స్పైరీ డేట్ లేదు. దీనికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుంది అని అంటే, దీనికి అయితే ఎక్స్పైరీ డేట్ లేదండి. అది మనం ధరించడం వలన మనకు ఆ ఎక్స్పైరీ డేట్ పెరుగుతుందండి. పెరుగుతుంది. 60 సంవత్సరాలు మనకు ఆయుర్దాయం రాసేస్తాడు. ఈ భస్మం రోజు ధరించడం వల్ల ఎన్ని రోజులు నువ్వు ధరించేవో అన్ని రోజులు నీకు ఆయుష్ పెరుగుతుంది. అడిషనల్గా ఆ అడిషనల్గా ఉన్నటువంటి అన్ని రోజులు ఐశ్వర్యంతో తొలదూగుతాడు. అది భస్మంలో గొప్పతనము అని అంటారు. అంటే చాలామందికి ఆ భస్మం ఏముంది అనుకుంటాం, అన్నీ చివరికి అయ్యేది భస్మమే. అంటే ఉన్నదంతా ఆ భస్మంలోనే ఉంది. మరి ఈశ్వరుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? మా భస్మం కోసమే వెళ్ళేది ఆయన అక్కడికి వెళ్ళేది. చితా భస్మాలేపో అని చెప్పి ఈశ్వరుడికి సంబంధించిన స్తోత్రంలో ఉంది. అది మనం వింటే శరీరంలోంచి అలా వెంట్రుకలు లెక్కపరుచుకుంటాయి ఆ శ్లోకాలు వింటూ ఉంటే. అంటే ఏముందిలే కాదు, ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయగలిగితే భస్మాన్ని ఎవరు వదలరు. ఆ భస్మం అనేటువంటిది చేతికి ఇంటికి తెచ్చుకోవడం, ఆ ఇచ్చేటువంటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి మంత్రశక్తి, ఆ మంత్రశక్తితో ఈశ్వరుని మీద ఆరాధన చేయడం, ఆ భస్మాన్ని తీసి చేతికి ఇవ్వడం, అది ఇంటికి తెచ్చుకోవడం అంటే ఆ సమయం యోగం బాగుందా, ఆ దరిద్రం పట్టినట్టుగా ఐశ్వర్యం పడుతుందండి. ఆ సమయం బాగుందా, ఇక దాదాపుగా 36 సంవత్సరాల పాటు నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఈశ్వరుడు ఇస్తాడు. అనుభవిస్తేనే అనుభవిస్తేనే కదండి ఎవరికి తెలిసేది. అనుభవించాలంటే 28 రోజులు టైం కేటాయించాలి కదా. పొద్దున్నే వాట్సాప్లో ఏది గట్టిగా కూర్చున్నా 15 నిమిషాల్లో అయిపోతుంది.
నమః శంభవే చ యోభవే చ నమః శంకరాయ తమస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఒక 11 సార్లు అంటూ ఆ భస్మం తీసుకొని వస్త్రంలోకి స్వామివారి మీద గట్టిగా జల్లిస్తే నిండిపోతాడు శివలింగం. 28 రోజులు, రోజుకి 5 నిమిషాల సమయం. ఈ వాట్సాప్కి, చాటింగులకి, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్ రీళ్ళకి వాళ్ళకి పెట్టిన టైం మనం దీని మీద మనం పెట్టలేము, భగవంతుడి పైన పెట్టము. మనకి మంచి జరుగుతుందేమో, బాగుపడిపోతామేమో భయం. మనం మంచి భగవంతుడి మీద దృష్టి పెట్టద్దు, అర్చన చేయొద్దు, మనకంతా మంచి జరగాలి. మనం చేసింది ఏదైనా ఉంది అబ్బే ఉపకారం మినహాయిస్తే ఎవరికి అపకారం చేయం. కర్మకాలి ఎవరైనా మనకు ఉపకారం చేశారా, అదే అపకారం మినహాయిస్తే ఉపకారం ఎవరికి చేయం. ఒకవేళ ఏదైనా కారణం చేత మనకు ఎవరైనా ఉపకారం చేశారా ఖచ్చితంగా వాడికి తిరిగి 1000 రెట్లు అపకారం చేయాల్సిందే. ఇది మన బుద్ధులు. అంటే ఇలా ఉంటాను చెప్తే 10 నిమిషాలు 5 నిమిషాలు భగవంతుడి దగ్గర 28 రోజులు కూర్చొని అంతు తేలుద్దాం, నిజమా కాదా అని కూర్చుంటే కదండి అది నిజమా కాదా విషయం తేలేది. అలా కాకుండా నాకు కుదిరినప్పుడు నేను కూర్చుంటే నాకు రావాలి అని అంటే ఉదయం 9 గంటలకి నీకు ఇంటర్వ్యూ అంటే నువ్వు 10ంటికి వెళ్తే అంత ఉంటుందా? ఉండదు. లక్షల ఫీజులు కట్టి సంవత్సరాంతం చదువుతున్నావు, 9 గంటలకి ఎగ్జామ్ అంటే నువ్వు 8:30 గేట్ వేసేస్తారు, తలకింతలుగా తపస్సు చేస్తున్నావు, నీకు గేట్ తీస్తున్నారా? అంటే భగవంతుడు మాత్రం నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు రావాలా? నీ ఎదురుకుండా నీ సారో నువ్వు డబ్బు నీ దగ్గర డబ్బు తీసుకొని కూడా వాళ్ళు గేట్ వేసేస్తున్నారు. అటువంటిది నువ్వు అడగంగానే పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన పిచ్చోడానికి పనేం లేదు. నువ్వు ఎప్పుడు పిలుస్తావు, నీకు వరాలు గుమ్మరిద్దామని చూస్తున్నాడు ఆయన, ఏ టైంలో పిలిచినా. ఎంతవరకు ధర్మం అండి ఇది? అన్నిట్లకి మూలం భస్మం అండి. అంటే నువ్వు ఈ భస్మార్చనతో చేస్తే ఎప్పుడు పిలిచినా వస్తాడమ్మా ఆయన, అది మూలం. నువ్వు ఏదైనా చేసుకో, ఎలా అయినా చేసుకో, మనస్సును నిర్మలంగా పెట్టుకో. భస్మం గుప్పెడతో పెట్టుకో. ముష్టి అంటారు దీన్ని. అయుంగాయుంగాన్ ముష్టీన్ కరోతి, ఇలా గట్టిగా భస్మంతో ముష్టి పెట్టుకో. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం యుబంధనాన్ మృత్యోరం క్షేమామృతాతు. దిగొస్తాడు. ఆ భస్మాన్ని విభూతిర్భూతరైశ్వర్యం వంటి పెట్టుకో. మన చుట్టూతా ఉండేటువంటిది ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, లేదంటే అప్పు పరంగా మన దగ్గర తీసుకొని ఇవ్వకపోవటం, మనం తీసుకొని ఇవ్వలేకపోవటం, మనం మంచి చేసిన వాళ్ళు కూడా మనకు చెడు చేయటం, ఈ దుస్తంత్ర ప్రయోగాలు ఏవైతే ఉంటాయో ఇటువంటి 8 దరిద్రాలు మనిషిని బెల్లం చుట్టూ ఈగలాగా ఎప్పుడు కబలించడానికి చూస్తూ ఉంటాయి. ఎప్పుడు కబలించడానికి చూస్తూ ఉంటాయి. ఆ కబలించడానికి మనం చూసినప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడైనా చూడండి, చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు భయపడ్డారంటే విభూతి బండి నుదుటిని పెట్టుకుంటారంటారు. అట్లా ఆ రకంగా ఆ విభూతితో ఈశ్వరారాధన చేసి అది పెట్టుకోవటం వలన నీ వంశం మొత్తం తెలుస్తుందండి. అంత గొప్పది విభూతి. ఎవరికి తెలుసు, ఎంతమందికి తెలుసు? ఆ విభూతి ఏముందిలే అనుకుంటారు. కనుక అవన్నీ అప్రస్తుతమైన మాటలు. ఉన్నదంతా విభూతిలోనే ఉంది. విభూతిలో ఏముంది కాదు, ఉన్నదంతా భస్మంలోనే ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం అంతమైపోతే చివరికి మిగిలిన బూడిదే. అంతకుమించి ఏం లేదు. ఆ బూడిదే ఈశ్వరుడు పెట్టుకుంటున్నాడు. ఆ ఈశ్వరుడికి పెట్టిన ప్రసాదంగా మనం నుదుటిని పెట్టుకుంటున్నామంటే ఈశ్వర ప్రసాదం అంతకన్నా కావాల్సింది ఉందమ్మా. చిన్న లాజిక్. ఆ లాజిక్ను మనం తెలుసుకోగలిగితే జీవితం సుఖంగా ఉంటుంది. ఆ లాజిక్ తెలుసుకోలేకపోతే ఇక నడుస్తూ సాగుతూ ఉంటుంది. ఏం చేశారా అని పొద్దున్న లేచారనే, రాత్రి పడుకున్నారని, మళ్ళీ పొద్దున్నే లేచారని, వంట చేసుకుని ఇంకేం లేదు. అంటే భస్మం అంటే ఏంటి, దాని యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పింది నాట్ 0.000 అంటే ఇసగరేను మన కంటికి కనిపిస్తుంది అంత కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో భస్మం అంటే అంత విశేషం ఉందండి. ఒక 20 రోజులు కంటిన్యూగా కూర్చొని మనం చెప్పుకుంటూ వెళ్తే భస్మం అనేటువంటి దాని గురించి ఒక ఇసగరేను అంత చెప్పినట్టు అవుతుంది. అంటే అంత గొప్పది భస్మం. కనుక ప్రతి ఒక్క మనిషి ఇంట్లో భస్మంతో అభిషేకం చేసుకొని, లేదంటే గుళ్ళోంచి తెచ్చుకొని ఆ భస్మం ధరిస్తే నీ వంక చూసి నవ్వితే నవ్వారు, మంచిది, శుభం. అనుభవించేది వాళ్ళే కదా, సరిపోతుంది అంతే. ఆ ఒక్కటి అర్థం చేసుకోగలిగితే అతని జీవితం సుఖంగా ఉంటుందండి. మా సందేహాలకు చక్కటి సమాధానాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గురువుగారు. ఇలాంటి సందేహాలకు మీకు సమాధానాలు కావాలనుకుంటే మ్యాథ్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.